నమస్తే అండి. నా పేరు డాక్టర్ నంబూరి రాహుల్ నాగ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అర్చన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, మదీనాగూడ అండ్ చందానగర్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఫిట్స్ వచ్చిన టైంలో పేషెంట్కి ఎలాగో స్పృహలో ఉండరు, ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం ఆవిడకి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ, ఎవరికి వచ్చినా, పిల్లలకి వచ్చినా, వృద్ధులకు వచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. సో ఆ టైంలో ఏంటంటే, పేషెంట్ కనుక ఆ టైంలో యాక్టివ్ సీజర్లో ఉంటే కనుక ఒక సైడ్కి పడుకోబెట్టాలి. అలా చేయకపోతే మన లోపల ఉన్న లాలాజలం లాంటివి, లేకపోతే ఫుడ్ తిన్న తర్వాత ఇట్లాంటివి ఫిట్స్ లాంటివి వస్తే యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అసలు ఊపిరితిత్తుల్లో పార్టికల్స్ వెళ్ళిపోయి దానివల్ల ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇట్లాంటివి ఏమైనా బైస్టాండర్స్ ఉన్న టైంలో కనుక వస్తే ఎక్కడున్నా, ఇప్పుడు మంచం మీద ఉంటే మంచం మీద పర్వాలేదు, ఒక సైడ్కి తిరిగి పడుకోబెట్టేసి దాని తర్వాత ఏమన్నా టైట్ క్లోతింగ్స్ లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం లూజ్ చేయాలి. ఆర్నమెంట్స్ ఏమన్నా ఇబ్బంది పెట్టేలాగా ఉంటే అవన్నీ తీసేసేయాలి. కొంచెం రూమ్ ఎయిర్ సర్క్యులేషన్ బాగుండాలి. జనాలు కూడా ఎవరు వచ్చింది కదా అని చెప్పేసి అందరు గుమ్మికూడి ఆ వాతావరణంలో కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయేటట్టు పరిస్థితి చేయకూడదు. ఈ ఐరన్ లాంటివి చేతుల్లో తాళాలు గుర్తులు పెట్టడం అనేది మిత్ లాంటిదే. సో దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. సో ఆ టైంలో స్పృహలోకి వచ్చిన తర్వాత వాటర్ ఇవ్వటము, లేకపోతే తినిపించటము అలాంటివి కూడా చేయడం ప్రమాదం. పూర్తిగా స్పృహలోకి వచ్చాక ఏమంటే హాస్పిటల్ తీసుకురావటం మంచిది. అయితే యాక్టివ్గా ఫిట్స్లో ఉన్న వాళ్ళల్లో మనకి ఎమర్జెన్సీలో ఇంట్లోంచి కొంచెం దూరం ఉంది, హాస్పిటల్ రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళల్లో స్ప్రేస్ కొన్ని ఉంటాయండి. అది ముక్కులో కొట్టడం వల్ల కొంచెం ఆపగలుగుతాం. సో అవి కూడా ఓన్లీ రికమెండెడ్ బై డాక్టర్ మాత్రమే ఉంటాయి. అది మెడికల్ షాప్స్లో ఎవరు పెడితే వాళ్ళు ఇవ్వటం కూడా కుదరదు. బేసిక్గా ఎక్కడ ఫిట్స్ వచ్చినా కూడా స్ట్రైట్గా పడుకోబెట్టి ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టడం వలన కొంచెం ప్రాణాపాయ స్థితి నుంచి మనం కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.